హాయ్ అండి అందరికీ. కొంతమంది కస్టమర్ అయితే మనన్నే లైనింగ్ అయితే తెచ్చుకోమంటారు కదా! అదేనండి ఈ అస్తర్ బట్ట. అస్తర్ తెచ్చుకోమన్నప్పుడు మనం ఏం చేస్తాం, "ఏ అబ్బా! మాతోటి కాదబ్బా మీరే తెచ్చిర్రి" అంటాం. లేదంటే ఇంకో 5, 10 రూపాయలు ఎక్స్‌ట్రానన్నా చార్జ్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ రూ. 45కి మీటర్ ఉందనుకో, ఇక్కడ 45, రూ. 47 అయితే అలా ఉందనమాట. రూ. 50 అలా నేనైతే లైనింగ్‌కి అయితే చెప్పేస్తాను. అయితే ఇక్కడ ఏమైతదంటే మనం వెళ్ళినప్పుడు మనకైతే టైం కొంచెం వేస్ట్ అయితే అయిపోతది. ఒక్కొక్కసారి అక్కడ కస్టమర్ లేకున్నప్పుడు షాప్ దగ్గర చాలా టైం అయితే వేస్ట్ అయితది కదా! అలాంటప్పుడు ఏమైద్దంటే మన టైం వేస్ట్ అయిందనే ఫీలింగ్‌లో ఉంటాం కానీ, మనకు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు కాబట్టి మనం ఖచ్చితంగా లైనింగ్‌లు అయితే తీసుకొని రావాలి. మళ్ళీ అందులో వాళ్ళే వెళ్లి తెచ్చుకున్నప్పుడు ఏమైద్దంటే లైనింగ్ షాపోళ్ళు కూడా చాలా హుషారున్నారండోయ్! ఎందుకంటే ఒక 5 సెంటీమీటర్లు తక్కువ ఇవ్వడం, లేదంటే చిన్న పీస్ ఉన్నా కూడా వీళ్ళకి అంటగట్టేయడం అలా చేస్తుర్రు. అలాంటప్పుడు మన దగ్గరికి వచ్చే వరకు ఆ పీస్ వచ్చేసి చిన్నగుండి మనం కటింగ్‌లు, జెయింట్లు మన టైము అందులో కూడా వేస్ట్ అయితదనమాట. అదేవిధంగా ఆ షాప్ దగ్గర ఎవరన్నా మనకు కొత్త కస్టమర్లు పరిచయం అయ్యిర్రనుకో, సపోజ్ ముచ్చట, ఇప్పుడు మీరెక్కడ కుడతారబ్బా? అది ఇది అనేసి అడుగుతా ఉంటారు. అంటే మనం తీసుకునే బట్టలను బట్టి వాళ్ళు చూసి గెస్ చేస్తా ఉంటారనమాట. మంచి క్లాత్‌లున్నాయి అది ఇది అనేసి. అలాంటప్పుడు మనకు పరిచయం అయ్యి కొత్త వాళ్ళు, కొత్త గిరాకీ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువుంటదనమాట. ఇదైతే నేను అనుభవంతో చెప్తున్నానండి. మీకు టైం వేస్ట్ అయితదని అస్సలు అనుకోకుండా రెగ్యులర్ కస్టమర్స్‌కైతే ఖచ్చితంగా తేండి. వాళ్ళు వీలు కాదు అన్నప్పుడు ఇంకొక రూ. 5, రూ. 10 బరాబర్ అయితే ఉంటది. కొన్ని ప్లేస్‌లలో ఎక్కువ లైనింగ్ రేట్ కూడా ఉంది. కాకపోతే పీస్ తక్కువ రాదు కదా! మనకైతే మనం వెళ్లి తెచ్చుకున్నప్పుడు. వాళ్ళకి కూడా అరే! మొత్తం ఆమెకు చీరే, బ్లౌజ్ అన్ని ఇచ్చేస్తే ఆమెనే తెచ్చేస్తది. కుటువులకింత ఇస్తే అయిపోతది అనేటోళ్ళు కూడా ఉన్నారన్నట్టు కొంతమంది. ఇదైతే నేనైతే ఫాలో అయితాను. మరి మీరెలా చేస్తారో